జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీని ముగ్గులోకి లాగారు. ఆయనకు వైసీపీ వీక్నెస్ బాగా తెలుసు. జగన్నే అంటే ఆ పార్టీ నేతలు వరుసబెట్టి మీడియా ముందుకు వచ్చి తనను విమర్శిస్తారని, విడుచుకుపడతారని. ఆ విధంగా వారు బిగ్ సౌండ్ చేస్తుంటే అది తనకు సింపతిగా మారుతుందని కూడా తెలుసు. నిజానికి 2019 తర్వాత పవన్ ఒక బలమైన సామాజిక వర్గానికి బాగా దగ్గర చేయడంతో పాటు ఒక భారీ నంబర్తో ఉన్న యువతను దూరం చేసుకుంది కూడా వైసీపీ అని అంటారు. వైసీపీ పవన్ ని టార్గెట్ చేసుకోవడంలో వ్యూహాత్మక తప్పిదం ఉంది అని అంటున్నారు. పవన్ కి సినిమా హీరోగా విశేషమైన అభిమాన గణం ఉంది. అదే విధంగా ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందినవారు. దాంతో పవన్ ప్రతి అడుగును వారు ఘనంగా స్వాగతించి తమ గుండెలలో పెట్టుకుంటారు. ఈ సంగతి గమనించకుండా పవన్ 2 చోట్ల ఓటమి పాలయ్యారని విమర్శిస్తూ పల్చన చేయడానికి వైసీపీ చూసింది. ఆఖరకు సీఎం స్థాయి నుంచి కూడా విమర్శలు పదునుగా వచ్చి పడేవి. అయితే పవన్ వాటిని అంతే ధీటుగా తిప్పికొట్టడమే కాదు, వైసీపీని వీలైనప్పుడల్లా ముగ్గులోకి లాగుతూ ఉండేవారు. చివరికి వైసీపీ మీద ఒక సామాజిక వర్గం యువతతో వ్యతిరేకత కలిగించడంతో పాటు అదే పవన్ కి జనసేనకి శ్రీరామ రక్ష అయింది. దీంతో ఇప్పుడు సరిగ్గా ఎన్నికల వేళ మరోమారు అదే అస్త్రాన్ని పవన్ ప్రయోగించారు. ఈసారి ఎన్నడూ లేని విధంగా మాటలతో గట్టిగానే విమర్శలు చేశారు. జగన్ మీద పవన్ చేసిన విమర్శలకు ఒక రోజు అంతా వైసీపీ నుంచి రిటార్డుల కౌంటర్లు పెద్ద ఎత్తున వచ్చి పడ్డాయి. దాంతో అది జనసేనకే మేలు జరిగేలా మారింది. ఇప్పటిదాకా జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే ఇచ్చారు అన్న ఆందోళనతో ఉన్న వారు అంతా ఇప్పుడు పవన్ వైపు మొగ్గు చూపారు. వారిని ఆ విధంగా తన వైపు తిప్పుకోవడంతో జగన్ మంత్రాన్ని పవన్ ప్రయోగించారు అని అంటున్నారు. పవన్ సినీ డైలాగులు వల్లించారా లేక తీవ్ర ఆవేశం చూపించారా అన్నది ఇక్కడ మ్యాటర్ కానే కాదు. పవన్ సినీ హీరో కమ్ పొలిటీషియన్ గా ఉండటంతో ఆయన నుంచి రావాల్సిన దానికన్నా ఎక్కువ డోస్ తాడేపల్లి సభలో జన సైనికులకు దక్కింది. అంతేకాదు జగన్ మీద చేసిన తీవ్ర విమర్శలకు వారంతా పూర్తిగా జోష్లో ములిగారు. ఈ పరిణామంతో గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న జనసేనలోని అసంతృప్తి అంతా పాలపొంగులా చప్పున చల్లారడానికి దోహదపడింది. మొత్తం మీద జనసేనకు హెల్ప్ కలిగేలా కేడర్ మొత్తం ఒకవైపు వచ్చేలా చేసుకోవడంలో పవన్ మార్క్ వ్యూహం సక్సెస్ అయింది అని అంటున్నారు. అలా పవన్ ట్రాప్ లో వైసీపీ చిక్కుకుంది అని అంటున్నారు.